హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే అందరూ ఎంతగానో ఇష్టపడే వెన్న బిస్కెట్స్. ఈ వెన్న బిస్కెట్స్ నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను. ఇదే మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, షుగర్ పౌడర్ 1 కప్, నెయ్యి 3/4 కప్. ఈ నెయ్యి ప్లేస్లో మీరు వెన్న కానీ బటర్ కానీ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండల్ పెట్టుకోండి. అడుగున ఏదైనా ప్లేట్ వేసుకోండి, లేదంటే మీ దగ్గర ఇలాంటి స్టాండ్ ఏదైనా ఉంటే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకోండి. స్టవ్ మాత్రం ఆఫ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టేసుకోండి. అందులో గోధుమ పిండి, షుగర్ పౌడర్ వేసేసుకొని వీటిని జల్లించుకోండి. ఇలా జల్లించుకొనేసిన తర్వాత నెయ్యి వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా వచ్చే అంతవరకు కలుపుతూ ఉండండి. ఇందులో మీరు అస్సలు పాలు కానీ నీళ్లు కానీ అస్సలు వేయకూడదు. చూడండి, ఇలా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా. ఇప్పుడు ఈ ముద్దను మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుతూ మెల్లగా ఒక 1/2 ఇంచ్ మందంగా చేసుకోండి. ఇలా మందంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పూరీ కట్ట తీసుకొని పైన ఒకసారి అలా అనుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇలా ఏదైనా ఒక చెక్క గరిటె కానీ ఏదైనా ఒక గరిటె తీసుకొని ఎడ్జెస్ ఇలా స్ట్రైట్గా చేసుకోండి, పగులు లేకుండా. ఇలా చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని దాన్ని 2 భాగాలుగా చేసుకోండి. ఇలా ఒక ప్లేట్లో కొద్దిగా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా ఒక బాటిల్ మూత ఏదైనా తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోండి. బాటిల్ మూతతో కానీ ఇది చూడండి, ఇలాగ ఒక చిన్న గరిటె ఏదైనా తీసుకోండి, దీంతో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి. దీని మీద ఒక టిష్యూ పేపర్ వేసుకోండి. అల్యూమినియం ప్లేట్ అయినా తీసుకోవచ్చు, దాని మీద అయితే ఈ పేపర్ కూడా వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు మనం చేసి పెట్టుకొని ఉంచుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా దీని మీద పెట్టేసుకుందాం. మనం ఇందాక ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో ఈ బిస్కెట్స్ అన్నీ కూడా పెట్టేసుకోవాలి. జాగ్రత్తగా పెట్టేసుకోండి.
చూడండి, ఈ ప్లేటు ఈ అంచులకి మాత్రం తగలకూడదు, అలా చూసుకోండి. చూడండి, స్టవ్ హైలో కాకుండా సిమ్లో కాకుండా ఆఫ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని 25 నిమిషాల నుంచి 30 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. మీరు పెట్టుకున్న మూత మీద ఏదైనా కనుక హోల్ ఉంటే ఇలా ఒక చపాతీ పిండి ముద్దతో కవర్ చేసుకోండి, ఆవిరి బయటికి పోకుండా. 30 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు వీటిని తీసి బయట పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలి. అంతేనండి, వెన్న బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. నేనైతే గోధుమ పిండితో చేశాను, మీరు ఇలాగే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. ఇలా బిస్కెట్స్ అంతా ఆరిపోయిన తర్వాత ఇలా మనకి క్రిస్పీగా వస్తాయి. ఇలాగా చూడండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.